ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరం యొక్క చివరి రోజుల్లో మనం ప్రవేశించున్నామండి. కాబట్టి మనము దేవుని స్తుతించేవారుగా మనము ఉండాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఎందుకు మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలంటే, ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి మేళ్లను బట్టి ఆయన మనం స్తుతించాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 103వ కీర్తన 2-3 వచనాల్లో మనం ఎందుకు దేవుని స్తుతించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనతో మాట్లాడుతున్నాయి. ఆ వచనాలు ఏం చెప్తున్నాయి? 2వ వచనంలో సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే 3వ వచనం సెలవిస్తుంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అనేటువంటి మాటను మనము చదువుతున్నాం. ప్రియులారా, ఆయన మన దోషాలన్నింటినీ క్షమించేవాడట, మన యొక్క సంకటములన్నింటినీ కుదుర్చువాడు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రేమ దేవుని బిడ్డలారా, దోషములు అంటే పాపములు అనేటువంటి దాన్ని మనం ఎరిగి ఉన్నామండి. ఆయన మన దోషాలను ఏం చేస్తారంట? క్షమించేవారంట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మన పాపాలను క్షమించాలి? ఆయన మన పాపాన్ని క్షమించకపోతే ఏం జరుగుతుంది అంటే, మనం చేసేటువంటి ప్రతి ఒక్క పాపాలు మనకు బలహీనతను, వ్యాధిను మన జీవితంలో తీసుకొచ్చి మనం బలహీనులుగా మారుస్తాయని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుందండి. దీనికి ఎక్కడుంది అంటే, దీనికి వచనాలు ఎక్కడుందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు ఒక మనిషి అంటే బలహీనతతో, వ్యాధితో అతడు పడుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అతని దగ్గరికి వెళ్ళి ఆయన స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరిచిన తర్వాత ఒకసారి యేసయ్య అతని దేవుని యొక్క ఆలయంలో చూసి, ఇదిగో అయ్యా, నువ్వు స్వస్థత పొందావు, ఇక నీకు ఏ యొక్క కీడు రాకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయొద్దు, ఇక మీద నువ్వు పాపం చేయకు అని యేసుక్రీస్తు ఆయన్ను హెచ్చరిక చేసేది మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు మనం చేసేటువంటి పాపాలు మనకు వ్యాధిని, బలహీనతను తీసుకొస్తాయని చెప్పి ఈ యొక్క వ్యక్తి ద్వారా మనము ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము. కాబట్టి ప్రియులారా, మనం బలహీనులుగా కాకూడదని చెప్పి, ప్రియులారా మనం బాధపడకూడదని చెప్పి యేసయ్య ప్రతిరోజు ఏం చేస్తాడంటే, మనం చేసేటువంటి మన దోషాలన్నింటినీ, పాపాలన్నింటినీ ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఒక సంవత్సరంలో ఇన్ని రోజుల వరకు, ప్రియులారా, ఈ సంవత్సరం మొదలుపెట్టినప్పటి నుండి ఇన్ని రోజుల వరకు మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్ని చేస్తుంటాం ఒకసారి ఆలోచిద్దామండి. ప్రతిసారి చేసి అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యనప్పుడు దేవుడు ఆయన సంతోషంగా మనం క్షమించిన దేవుడిగా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తు ఉన్న చోట మనంగా ఉంటే, మనకు వ్యతిరేకంగా ఏమన్నా పాపం చేస్తే, మన మనసులో ఏమన్నా బాధపరిస్తే యేసయ్య క్షమించినంత సార్లు మనం క్షమిస్తామా అంటే లేదనే సమాధానం చెప్పగలరు. ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మన మీద ఎంత దీర్ఘశాంతి గలవాడుగా ఉండి మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపాలు, దోషాలను క్షమించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకి ఏ సంకటము రాకుండా, ఏ బాధలు రాకుండా ప్రియులారా, ఆయన ఏం చేశాడు? మనకు సంకటములన్నిటినీ కుదిర్చాడు. సంకటములు అంటే వేరే తర్జుమాలో ఇలా తర్జుమా చేయబడింది, వేరే బైబిల్లో వ్యాధులు, బలహీనతలను తర్జుమా చేయబడింది. కాబట్టి మనకు రావాల్సినటువంటి బలహీనతను తొలగించాడు. ప్రియులారా, మనకు దోషములను క్షమించాడు. కాబట్టి మనం దేవుని ప్రతిరోజు స్తుతించేవారిగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, సంవత్సరం యొక్క చివరి రోజుల్లో మనం ప్రవేశించున్నాము. ఆయన మనకు చేసినటువంటి మేళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామయ్యా. ఎన్నోసార్లు తండ్రి నేను పాపం చేశాను అయ్యా, ఎన్నోసార్లు నీకు మనస్సును నేను దుఃఖపెట్టాను, కానీ నువ్వు నన్ను తండ్రి క్షమించిన దీర్ఘశాంతి గల దేవుడిగా ఉండి నన్ను క్షమించావు. నీ ప్రేమను బట్టి స్తోత్రం అయ్యా, నీ యొక్క క్షమాపణ కొరకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నా యొక్క పాపను క్షమించావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి స్తోత్రం, దోషాలన్నీ తొలగించావు తండ్రి. నా యొక్క తండ్రి స్తోత్రం అయ్యా, నా యొక్క సంకటములన్నింటినీ తండ్రి తొలగించావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని చెప్పి దేవుని స్తుతిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు ఈ మాటలు విన్నాడు తండ్రి. మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకముని తండ్రి స్తోత్రమయ్యా అని యొక్క వాక్యమును హెచ్చరిక చేసిన ప్రకారం తండ్రి, మేము యొక్క సంవత్సరం యొక్క చివరి రోజుల్లో ఉండి తండ్రి నీ నామాన్ని మేము స్తుతిస్తున్నామయ్యా, మహిమపరుస్తున్నాము తండ్రి.
అయ్యా మా దోషములు తండ్రి నువ్వు క్షమించావు. మా యొక్క తండ్రి స్తోత్రం సంకటలను తొలగించావు. దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి స్తోత్రం అయ్యా, మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి స్తోత్రం. మా పట్ల తండ్రి నీవు దీర్ఘశాంతి గల దేవుడిగా ఉన్న దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం, ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు తండ్రి. నూతన సంవత్సరంలో తండ్రి నీ బిడ్డలు నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.